బేరింగ్ రొటేషన్ దగ్గర తగలకుండా ఇది స్పేస్ అన్నమాట. ఇక్కడ ఒక గ్రూ ఉంటుంది. సో ఈ షాప్కి ఉన్న గ్రూప్ ఈ గ్రూ మ్యాచ్ చేసి ఎక్కించేసి వేద్దాం చెప్తాను. షాప్ ఎప్పుడు కూడా ఇంత రాదు లోపలికి. ఓకే, ఈ గ్రూ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి, లేకపోతే షాప్లో లాకులు కూర్చోవు. అర్థమైందా? లాకులు కూర్చోవు. ఫస్ట్ గ్రూ పైకి వేసుకో, షాప్ తిప్పు గ్రూ ఏడుందో చెక్ చేసుకో. ఓకే సార్, కరెక్టా? ఇప్పుడు ఏం చేస్తాం? ఒకసారి ఫోటో తీయండి. గేర్లు కిందది మీ దగ్గర ఫోటో ఉన్నదా లేదా? మీ తాన బయటిది సాఫ్టే బయటిది కాలో తీయాల్సిన పర్లేదు, ఆటోమేటిక్గా దానికే ఉంటుంది. ఇప్పుడు లోపల క్లియర్గా రావాలి అన్ని గేర్ చూడన్నా. ఇప్పుడు ఏం చేస్తాం? అబ్బు తీసుకో. అబ్బు కలర్ రెండు ఏది? అబ్బు రెండు ఒకటే కదా కలర్. అబ్బులు రెండు ఉంటాయి సేమ్. అది లోపల బయట లోపల వేసినా ఏం కాదు. రోమ్ సేమ్ స్పేస్ ఉంటుంది. సో ఈ స్పేస్ ఉంది కదా, అడుకోవాలా. అప్పేసేటప్పుడు ఎప్పుడు కూడా లాక్ ఇది బయటకు వస్తుంది కదా. కాబట్టి ఇట్లా ఓకే డన్. పర్మనెంట్ మార్కర్ తీసుకుపోవాలా. గేర్ తీసుకురా. వేసుకో కూడా లోపలికి వేసుకో. అందుతుంది కాలు ఏం కాదు, అది తిప్పుకోవచ్చు. కాలం కలర్ కొట్టింది అలా కాదులేదు. ఇప్పుడు లాక్ వేసుకోవాలి. గేర్ ఎక్కించి లాక్ వేయాలి. సైడ్ తీసుకో. మూడు లాక్లు చెప్తా. ఒకటి ఉంటాయి, ఒకటి తీసుకో. ఈ స్నాప్ రింగ్ ఎప్పుడు ఎట్లా వేయాలి చెప్పు? పేపర్ అనేది లోపలికి వేయాలి. అదే ఒక పక్క ఏమో ట్యాపర్ ఉంటుంది, ఒక పక్క ఏమో రౌండ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా రౌండ్ ఇట్లా వేసావు అనుకో స్నాప్ రింగ్, ఏమవుతుంది? స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పక్క స్పేసింగ్ లేదు కదా, అది ఈ పక్క ఫేసింగ్ ఉంది. అంటే ప్రెషర్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ప్రెషర్ ఇట్లా లోపలికి ఉండదు, ప్రెషర్ ఎప్పుడు బయటకు ఉంటుంది. బయటకు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ ఫేసింగ్ అనేది బయటికి. ఇంత పట్టుకుంటే వేస్ట్, ఎందుకంటే నువ్వు గేర్లు కూర్చోబెట్టి రావు. ఇంకా నువ్వు లోపలికి ఎక్కేయాలి అంతే. దీన్ని పొజిషన్లో కూర్చోబెట్టి అంతే. దాన్ని ఆ గేర్ రా. మూడిట్లో లావుది పక్కన పెట్టు. ఇది మందం ఉంది. ఓకే, మందం లాస్ట్. ఓకే, గేర్ తీసుకో. గేరే దగ్గర పోయి గాల కూర్చోబెట్టగా గేరే చేసి ఎందుకంటే ఇది మరీ స్లిప్ అవుతూ ఉంటుంది లోపల. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఏదైతే ఫేసింగ్ ఉందో ఇక్కడ గేర్కి ఫేసింగ్ ఉంటుంది కదా, ఇగో ఇది దీన్ని పైకి తెచ్చుకోవాలి. టాప్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ సైడ్ టాప్లో పెట్టుకుంటే దీన్ని తీసుకొచ్చి మళ్ళీ కావాల్సింటే టాప్లో కూర్చోబెట్టుకోవచ్చు. తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకో. గేర్ ఈ షాప్ ఎప్పుడు కూడా టాప్లో ఉండేటట్టు, అంటే నీ సైడ్ ఉండేటట్టు. అప్పుడు మళ్ళీ కావాల్సింటే కూర్చోబెట్టి లోపల తొప్పుకోవచ్చు. ఓకే, దగ్గర లాగా దీన్ని గేర్ రా. గేర్ తీసుకో. అవును సార్. ఇదే చెప్పింది, దాన్ని ఈ సైడ్ పెట్టుకున్నాను. లాక్ చేశారు. ఫస్ట్ లాక్ చేయాలి. ఫస్ట్ లాక్ చేయండి. ఏది లోపల లోపలికి తీసుకొచ్చారు. దాన్ని బయట పెట్టుకోవాలి. వచ్చినప్పుడే కొంచెం మనకు కూడా ట్రైనింగ్ వేస్తాను సార్. నాకు తీసుకోకుండా బయటికి రాని.
సుదర్శన్ రెడ్డి. స్కూల్ వేసుకోపోరా, స్కూల్ వేసుకోపోయి స్కూటర్ పెద్దగా తీసుకో, దగ్గర పెట్టుకో. తెప్పిస్తుంది కూడా తెప్పిస్తా గేర్ బాక్స్ RX పక్కన. ఉన్నది నేను చెప్తా. ఇంకెందుకు వచ్చి 4 సార్లు ఓడిస్తారు. అసలు లాగాడు వచ్చిందా బయటికి? స్కూల్ పెడితే కొట్టేస్తాను సార్. స్కూటర్ తీసుకో. కూర్చోండి సార్. నాకు కూర్చొని గేర్ ఎట్టేస్తా. గేర్ ఉంది, ఉల్టా గేర్ కదా. ఈ గేర్ ఇలాగ ఇదే గేర్ కూర్చుందా. కప్లింగ్ ఇప్పుడు గేర్ కూర్చో. గేర్ కూర్చుంది. ఏదైనా కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు ఈ గేర్ కూర్చున్న తర్వాత కప్లింగ్ వస్తుంది కదా. ఈ అన్ని గేర్లు ఏడ కూర్చుంటే కూర్చోవాలి, లాక్ వేయద్దు. తర్వాత ఈ ఆటోమేటిక్ నెట్టుకుంటే కూర్చుంది. లాక్ అర్థమైందా మీకు? దొబ్బితే కూర్చుంటాయి. ముంగల్ కనుక హెచ్ఎం తోడు ఏం చేసింది, బాల్ బేరింగ్ ఇచ్చింది. ఇది ఓకే, ఇందులో ఎడిల్ బేరింగ్ ఇస్తాను, దాని లోడ్ గేర్ గేర్ అదే రివర్స్. ఇక గేర్కి లాక్ ఉండదు, డైరెక్ట్ వేసేస్తాం గేర్. అంటే కాలర్షిప్ కాదు, స్లైడింగ్ వేస్తాం. లాక్ కూర్చుందా, లాక్ కూర్చుందా, ఇది పైకి లేగాలి, మళ్ళీ ఇంకో గేర్ కూర్చోబెట్టదు. గ్యాప్ రావాలి, ఆడ గ్యాప్ రావాలి, గేర్ కూర్చున్నంత రావాలి. ఆడ ఫస్ట్ గేర్లు అన్నీ రా చెప్తా. గేర్లు ఇక్కడ స్పేసర్ స్పేసర్ అది స్టీల్ అవుతుంది, స్టీల్ ఇద్దరిది. లాభర్ వచ్చి ఆ గేర్ కూర్చోబెట్టి. కాస్తాను కూర్చోబెట్టాలి, అన్ని ఆటోమేటిక్ కూర్చో. స్పేసర్లే అతను ఒకటి దాని తర్వాత స్లోగా లోపల తప్పుకోను. అది కూడా లాక్ వాచర్ వచ్చి లాక్ వస్తుంది సార్. నాకు తీసుకో. వాచర్ వచ్చి లాక్ వస్తుంది. ఆశ్చర్యం వచ్చే పైన వస్తుంది. స్నాప్రింగ్ లోపలికి స్నాప్రింగ్ మొత్తం తక్కువ. పేపర్ బయటికి కరెక్ట్. రాత్రి 500 ఇచ్చినా కదా సార్ పేపర్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ ఇట్లా కూర్చొని నువ్వు ఎట్లా కూర్చోబెడతావు, లోపలికి వెళ్తుంది. ఈ పొజిషన్ ఎట్లా రా, లోడ్ ఇక్కడ రా పడాలా. ఇప్పుడు ఎట్లా ఈ కొత్త పట్టుకోవాలి, నువ్వు ఎట్లా పట్టుకుంటావు లాక్. ట్యాపర్ నేను చెప్పేది నువ్వు, ఒక పక్క ట్యాపర్ లేదు, ఒక పక్క ట్యాపర్ ఉంది. నేనేమంటున్నా, లోడ్ ఇట్లా పడుతుందా ఇట్లా పడుతుందా? ఇట్లా పడుతుంది. ఇట్లా పడుతుంది కాబట్టి నువ్వు స్నాపింగ్ ఎట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. పేపర్ అట్టేయాలా, నువ్వు ఎట్లా పట్టుకుంటావు, ఇట్లా పట్టుకుంటావు. పేపర్ అట్టేయాలి. అంత లాక్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఈ బాడీ కూడా కటింగ్ చేయాలి, లాక్ చేసుకుని. నెక్స్ట్ గేర్ తీసుకురా. ఫోర్ సిస్టమ్ అంటే చూసారా, ఇది కటింగ్ ఇస్తాను లాక్. స్కూటర్ తీసుకు కరెంట్ ట్రాక్. స్క్రూ డ్రైవర్ ఇది, స్క్రూ డ్రైవర్. తీసేది. గేర్ కూర్చోబెట్టు, గేర్ కూర్చోబెట్టు. ఇంకేముందిరా, నెక్స్ట్ టైం ఉంది. ఆ గేర్ తీసుకో, ఇంకోటి లాక్ వస్తుంది కదా సార్. లోపల నెట్టుకోవాలి మెల్లగా. ఆ గేర్లు కూర్చుంటాయి సార్, నీకు బయట నుంచి కూర్చుంటాయి ఆ గేర్లు అన్నీ, నువ్వేం డౌట్ లేదు.
పెట్టి చూద్దాం ఒకసారి, ఆ బయట నుంచి పెట్టరా చూద్దాం. ఒకసారి ఏ ఊళ్ళో వస్తున్నారా అట్లా వస్తుంది. ఒకటి పెట్టాలరా, ఫస్ట్ గేర్ పెట్టి దాని తర్వాత స్లీవ్ పెట్టాలా. నువ్వు అన్ని కలిపి ఒకటేసారి పెడతామంటే ఎట్లయితే అది. వాచర్ వేసుకుంటాం. నీళ్ళు భద్ర ఈ చేతులు తేడా. నేను ఇట్లా అన్నప్పుడు ఇట్లా వచ్చింది దానికి ఏం చేస్తావు? అబ్బా అంటాడు. అబ్బా అన్న ఆయనకి రాదాలి, ఆ అన్న ఆయనకి రాదు. తీసుకో షాప్. కూర్చోండి సార్. నెక్స్ట్ టైం ఉంది. వాచర్ ఏదో హలో అడుగుతున్నా మేడం. సబ్ డీలర్ నాతోనైతే ఏం మాట్లాడలేదు అసలు. ఈయనకి నీ కాల్ చేయాల్సిన అవసరం అంటే పాట అడుగుతున్నాడా ఏంది? అవునండి అవును. నేనేమంటున్నా ఏదైనా సరే నేనేమంటున్నా, ఆయనకి ఏం కావాలి? పార్ట్ కావాలా లేకపోతే వారంటీ కావాలా? ఏం అడుగుతున్నాడు? అరే అట్లెట్లయితే అది దానికి ప్రాసెస్, దానికంటే ఒక ప్రాసెస్ ఉండదా? సరే నెంబరు ఫోన్ నెంబర్ జస్ట్ మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. వాట్సాప్ లోపల పడుతుంది. బయట ఉంది. అయ్యి తులసి బటేసుకోరు ఒకటి. తోలుకిరియా ఇచ్చిండు. చిన్నపేట ఏమో సబ్ డీలర్ ఉండేనేమో. ఇలా కూర్చుందా? ఇలా కూర్చుందంటే ఇక్కడ స్పేస్ కరెక్ట్ ఉందా? గ్రీజ్ పెట్టుకో. ఈయన ఏమవుతుంది? ఈయన స్పేస్ వస్తుంది ఈయనకి. పోవాలి నాకు ఇది అయిపోయింది. వీడికి రాలేదు సార్. ఇది ముందుకు వస్తారు ఇంకా. సాపు ముందుకు ఒకసారి వేసేయి. చిన్నగా వేసినావా? బయట లాగేసినావు ఇది పడ్డదా? లాగ్ పడ్డదా? కూర్చున్నది. ఈ కప్లింగ్ అయ్యి లోపల నుంచి చేసుకోవచ్చు. కప్లింగ్ ఏం కాదు. ఇది కూడా ఆ చిన్న తర్వాత వేసుకోవచ్చు. కొంచెం లాక్ వేయడానికి ఇబ్బంది అయితే వేసే చిన్నది. కప్లింగ్ ఎట్టేసుకునే ఏం లేదు. ఈ పేస్ట్ ముందుకు రావాలి. ఇది అడుగు లాక్ వేయాలి కదా. కాపీ షాప్ తీసుకొచ్చింది లాకిచ్చి కొంచెం గేర్లు మ్యాచ్ అయినాయా? ఏ గేర్ గేర్ ఉందా? మ్యాచ్ ఉందా? ఈ గేర్లో సరిపోయిందా? ఓకే డన్. ముందు నుంచి లాగేసుకో. టాప్ గేర్ షాఫ్ట్ దానికి వచ్చే బేరింగ్ నీడల్ బేరింగ్ రెండు తీసుకో. రివర్ సైడ్ వెళ్ళి గేర్కి ఉన్నట్టుంది చూడు, అదేనేమో
అది రివర్స్ ఐడియల్ గేర్ దాని మీద ఉంది. దాని లోపల ఇంకోటి ఉందా, దాని లోపల ఉందా బేరింగ్ ఇంకోటి లోపల ఉంటే దాన్ని వదిలేసి ఇది తీసుకో. రెండు బేరింగ్ ఒకటేనా? కాదు అది వేరు. అదే లాముంది బాల్స్ లామున్నాయి. వేసినాక దీని మీద రెండు కాలం ఇంకో కలర్ కట్టి కూర్చొని బేరింగ్ చూడు మేస్త్రిని కొత్త చేద్దామా లేదంటే ఏ అవసరం లేదు బాగా మళ్ళీ వేసిన తర్వాత అది ఓపెన్ చేయాలంటే మళ్ళీ గేర్ సస్పెండ్ చేసి వేసి స్కూటర్ తీసి గుడ్డు లోపల నుంచి